కేవలం మీరు మాకు ఎవరిని మమ్మల్ని శ్రీరామ్ గారు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క పాలన కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా చేసిన రాజకీయాలు కావచ్చు, ఏదైనా బేస్డ్ ఆన్ జగన్ ఐడియాలజీనే కదా, ఎక్కడైనా జగన్ ఐడియాలజీ మీద ఏదైనా సాగుతుంది. కానీ ఇక్కడ పాలనకి సంబంధించి ఫస్ట్ మనం తీసుకుంటే, సరే బై అవుట్ ఆఫ్ పాలన మీరు చాలా అంశాలు చెప్పారు, ఇక్కడ అరెస్టులు చేయించడం కానివ్వండి, లేకపోతే బ్లా చాలా చెప్పారు. పాలనకి సంబంధించి తీసుకుంటే ఏదైతే ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉందో, ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారా పథకాలు అందించడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం కానివ్వండి, డోర్ టు డోర్ అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు కూటమి కూడా సమర్థించినట్టు కాదా? కూటమి కూడా మేము ఆ వాలంటీర్ సిస్టమ్ని కొనసాగిస్తాం అంటున్నాయి, ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారానే పథకాలు ఇస్తూ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు సమర్థించాయో ప్రజల నుంచి ఎందుకు దానికి మద్దతు లభించలేదనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు 2 లక్షల మంది వాలంటీర్ని నియమించారు. ఆ 2 లక్షల ఓట్లు జగన్కే వేస్తుంటారు కదా, జగన్కే వేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి వదిలి వీళ్ళకి వేయరు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ ఎందుకు వాళ్ళు భయపడ్డారంటే, జగన్ గారు చేసే రాజకీయ వ్యూహాల ముందు తట్టుకోలేమని ఈ పథకాలన్నింటినీ వాళ్ళు సమర్థించడం మొదలెట్టారు. మొదట పూర్తిగా వ్యతిరేకించారు, తర్వాత ఏమన్నారు, అబ్బాయి మేము కంటిన్యూ చేస్తామన్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. అది వాళ్ళ యొక్క నిబద్ధత అనేది. ఇప్పుడు ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే వాలంటీర్స్ని ఏ విధంగా వాళ్ళు ట్విస్ట్ చేస్తారా అనేది, దట్ ఈస్ వాట్ ది పజిల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు ఓట్ల కోసం ఎవ్రీథింగ్ దే హావ్ అగ్రీడ్ ఫర్. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఫేస్ చేయడానికి చాలా భయపడ్డారు. అంటే ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత రేపు పొద్దున ప్రజలు వాలంటీర్ సిస్టమ్ వ్యతిరేకించారని చెప్పే ఛాన్స్ ఉంటుందంటారు. డెఫినెట్గా ఆయన దాన్ని నేను కంటిన్యూ చేస్తాడు అనుకోను. ఎందుకంటే ఇది దట్ ఈస్ లైక్ మీకు కొద్దిమంది ప్రజలకి ఉపయోగం జరగచ్చు, దానివల్ల ప్రయోజనం జరగచ్చు, కానీ అది కాన్స్టిట్యూషనల్గా లేదు. ఇది అవుట్ ఆఫ్ ది వే చేస్తారు.